ఈరోజు స్పెషల్ డిష్ ఏంటో తెలుసా? పెసరపప్పుతో చింత చిగురండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ఫస్ట్ నేను పెసరపప్పుని ఫ్రై చేసుకున్నానండి. కొద్దిగా ఫ్రై చేసుకుని నానబెట్టుకున్నాను అరగంట సేపు. ఇప్పుడు వాటర్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక కప్పు చింత చిగురు తీసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ తీసుకున్నాను, పచ్చిమిర్చి, టమోటా, పసుపు. మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు, ఈ బౌల్లో వేసేసుకున్నాను నేను. దీంట్లోనే నేను చింత చిగురు పప్పు వండుకుంటాను అనమాట. సో ఇందులో పప్పు వేసేసాం కదా, ఇందులో కొద్దిగా వాటర్ పోసేద్దాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకుందాం. అలాగే మిర్చి కూడా ఇప్పుడే వేసేసుకుందాం. పసుపు కూడా వేసేసుకుందాం. కొందరు కుక్కర్లో పెడతారు, నేను ఇలా గిన్నెలో పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా, కుక్కర్ అవసరం లేదు. దీనిపైన కొంచెం ఆయిల్ కూడా పోసుకుంటున్నాను. ఇలా మూత సైడ్కే పెట్టుకున్నానండి. ఉడికిపోయిందండి, చూసారా చక్కగా ఎలా వచ్చేసిందో. ఇప్పుడు దీంట్లో మనం టమాటాలు వేసేద్దాం. టమాటా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కారం వేసేసుకుందాం. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్నాం కదండి. నేను కొద్దిగా వాటర్ పోసుకున్నాను, అంటే కొంచెం టమాటా ముక్కలు ఇవన్నీ ఉడకాలి కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామండి. లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి పప్పుని. సో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఎస్, పప్పు ఉడికిపోయింది. చూసారా, తెలిసిపోతుంది మనకి చూస్తుంటేనే. ఇలా టమాటా పీసెస్లా కనిపిస్తున్నాయి కదా, చూసారు కదండి. టమాటా ముక్కలు ఏవి కనిపించకుండా ఇలా మెదిపేసుకున్నాను మెత్తగా. ఇప్పుడు ఫైనల్గా మనం ఈ చింత చిగురిని వేసేద్దాం. సో ఇలా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదో ఇప్పుడే చెక్ చేసేసుకోండి. తాలింపు పెట్టబోతున్నాం అనమాట. ఇట్లా నేను స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నేను కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే పోపులు కూడా, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. అయిపోయింది కదండి. ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటున్నానండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పోపు పెట్టుకున్నాం కదా, పప్పులో వేసేద్దాం. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా పెసరపప్పులో చింత చిగురు ఎలా వేసి వండాలో మీరు కూడా ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.